భారత రాజ్యాంగం పట్ల కనీస అవగాహన కల్పించడం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణ ప్రధాన అజెండాగా ఏర్పడి సమాచార హక్కు చట్టం పట్ల అవగాహన కల్పించే సంస్థ ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక కాకినాడ జిల్లా నూతన అధ్యక్షునిగా బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రముఖ విద్యావేత్త ఉమ్మి రఘురాం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నిన్న కాకినాడ నాగమల్లి తోటలో సూపర్ బజార్ కళ్యాణ మండపంలో రాష్ట్ర అధ్యక్షులు మంచాల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కౌతారపు ప్రసాద్ పర్యవేక్షణలో జిల్లా అధ్యక్షులు సతీష్ అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో సభ్యుల ఏకగ్రీవ తీర్మానంతో ఈ నియామకం జరిగింది. సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షులు ఉమ్మి రఘురాం మాట్లాడుతూ జిల్లాలో అన్ని మండలాలకు కమిటీలు ఏర్పాటు చేయాలని, దానికి ప్రతి ఒక్క కార్యకర్త బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రతి నెల క్రమం తప్పకుండా అవగాహన కార్యక్రమాలు చేయాలన్నారు. రాష్ట్ర బాధ్యులు తనపై ఉంచిన నమ్మకాన్ని జిల్లా మండల కమిటీల సహకారంతో నిలబెట్టుకుంటామని హామీ ఇచ్చారు. తమను ఎంపిక చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రసాద్ గారు ఆయన ఉపన్యాసం మనం చూసాం. కొంచెం కటువుగా ఉంటుంది, చెప్పాలనుకున్న ముఖ్సూటిగా చెప్పేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు దాన్ని మనం కొంచెం బాధ అనిపించిన అవన్నీ కూడా వాస్తవాలు. సంస్థ బాగుండాలి అంటే మనందరం కూడా కష్టపడాలనే దిశానిర్దేశం ఆయన చేయడం జరిగింది. రాష్ట్రం నుంచి వచ్చినటువంటి ప్రజలు కానీ, మాకు ఈ బాధ్యత అప్పగించినటువంటి జిల్లాలో సీనియర్ నాయకులు కానీ, మా ముందు పనిచేసినటువంటి సతీష్ గారు కానీ, రమేష్ గారు కానీ, వీళ్ళందరికీ కూడా మా మీద బాధ్యత అప్పగించారు. ఆ బాధ్యత మీ నమ్మకాన్ని ఎక్కడ కూడా వంపు చేయకుండా పూర్తి స్థాయిలో మా శక్తివంతం లేకుండా పనిచేస్తామని మరి మేడం రాజేశ్వరి గారు ఇందాక చెప్పడం జరిగింది. వాళ్ళ ఇంటికి కింద హాల్కి సంబంధించినటువంటి దాంట్లో అందాక మన సమావేశాలు నిర్వహించుకోవడానికి కానీ, ఏదైనా ఎవరైనా జిల్లాకు వచ్చేటప్పుడు మన కార్యకర్తలు కానీ వచ్చేటప్పుడు దాన్ని ఉపయోగించుకోవచ్చని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. తప్పకుండా మేడం కావాలని చెప్పి కోరుతూ కాకినాడ జిల్లాలో హెడ్ క్వార్టర్లో కార్యాలయాన్ని ఉంచుకొని ఎవరికి ఏ సమస్య వచ్చినా ఎన్నికల సభ్యులు ఉన్నారు. ఆ సమస్యలు వచ్చినప్పుడు ఏ రకంగా మనం ఆర్టీఐ పెట్టడం కానీ, లేదా ఏదైనా సమస్య వచ్చినప్పుడు కార్పొరేషన్ లో పనిచేస్తున్నప్పుడు ఏదైనా ఇబ్బంది వచ్చినా వాళ్ళు ఏ రకంగా మనం కాపాడుకోవాలని కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాని సహాయ సహకారాలు అందించాలని కోరుతూ మరొకసారి రాష్ట్ర సభ్యులకి, జిల్లా సభ్యులకి, ఇక్కడికి వచ్చినటువంటి ఇద్దరు నియోజకవర్గం నుంచి 4 మండలాలకు పూర్తి స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసుకోవడానికి వార్పడికి రావడం జరిగింది. ముందుగా ఆ జగ్గంపేట 4 మండలాల్లో నెలకొక సమావేశాన్ని నిర్వహిస్తాం. మీరందరూ కూడా దాంట్లో పాల్పంచుకోవాలని చెప్పి కోరుతూ మరొకసారి చివరిగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.